హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ హబ్ ఎంటర్టైన్మెంట్. మీరు ఈ వీడియోలో ఫుడ్ వీడియోస్ సెలబ్రిటీస్ లాక్డౌన్లో ఎలా చేస్తున్నారో చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏం వంటని ఎదురు చూస్తున్నారా? చికెన్ పికిల్. సో చికెన్ ప్రోటీన్, చికెన్ తింటే పిల్లలకి మంచిది, మనకి మంచిది కాబట్టి చికెన్ పికిల్ ఎలా చేస్తారో చెప్తారు. దానికి మనకి చికెన్ కావాలి, టొమాటో కావాలి, నిమ్మకాయలు కావాలి, అలాగే పసుపు, కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు కావాలి. సో ముందుగా టమాటాలని హాట్ వాటర్ లో 1 కిలో చికెన్ కి 1/2 కిలో టమాటాని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ పడేసి ఆ టమాటో తోలు తీసేసి ఆ టమాటోని మిక్సీలో ఇలా గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత చికెన్ ని 1 కిలో చికెన్ ని కుక్కర్ లో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి 1 విజిల్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత 1 కిలోకి పెద్ద నిమ్మకాయలు అయితే 5, చిన్న నిమ్మకాయలు అయితే 6 జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ని ఇలా పెనంలో థిక్ గుజ్జుగా వచ్చేలాగా, అంటే ఇది థిక్గా అయ్యేంత వరకు కాంచుకోవాలి. 1 కిలో చికెన్ కి జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, అలాగే లవంగాలు 4 కలిపి ఇలా మనం పొడి కొట్టుకోవాలి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ లో చికెన్ ని వేయించుకోవాలి. వెలుద్దామా? అలాగే టొమాటోని ఆయిల్ లో ఉడకబెట్టాలి. సో ఫస్ట్ టొమాటోని వేసేద్దాం. కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో టమాటాలు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ ని ఆయిల్ లో పేల్చుకోవాలి. పేల్చుకున్నవన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం పేల్చిన తర్వాత మిక్సింగ్ ఎలా ఉంటుందో చెప్తారు. ఆయిల్, వేగిన తర్వాత ఇలా తీసి సెపరేట్ గా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో ఉన్న చికెన్ మొత్తం మనము ఆయిల్ లో పేల్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. సో ఈ గ్యాప్ లో ఇక్కడ మనకి టమాటో ఉడుకుతూ ఉంటుంది. ముందు మనం ఆయిల్ కాల్చుకున్న తర్వాత టమాటో గుజ్జు చేసాం కదా, అది ఇలా మూత పెడితే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ కరోనా వైరస్ పారదోలాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి, మా అన్నయ్యల పిల్లలు, మా పిల్లలు, సో అందరికి చికెన్ లో వెరైటీస్, రోజుకొక వెరైటీ చేసి పెట్టడం, అలాగే ఎగ్స్ సో రోజు ఇస్తూ ఉంటాం. మీరు కూడా అలాగే చేయండి. సో ఇలా క్రిస్పీగా చికెన్ ని మొత్తము ఆయిల్ లో పేల్చుకోవాలి. ఇక ఈ టొమాటో గుజ్జు థిక్ గా ఇలా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకోవాలి.
సో ఇది చల్లారాలి. ఇది చల్లారే లోపల మనం దీంట్లో పసుపు 1 స్పూను, వెల్లుల్లి పేస్ట్ 1 కిలోకి 2 స్పూన్లు. సో ఇప్పుడున్న చికెన్ కి హాఫ్. గుమగుమలాడుతూ ఇలా వేగుతాయి. దీంట్లో ఈ జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు, లవంగ పొడి. ఇది మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేసి ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ గుజ్జు, ఈ ఆయిల్, ఈ టొమాటో గుజ్జు, అలాగే కాంచుకున్న ఈ లెమన్ జ్యూస్ దీన్ని వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఒకవేళ కారం తక్కువైతే ఎలా, ఉప్పు తక్కువైతే ఎలా అని అనుకోని అవసరం లేదు. కలిపేసిన తర్వాత రేపు కావాలన్నా మళ్ళీ ఒకవేళ కారం కావాలన్నా కారం కొంచెం వేసుకోవచ్చు, ఉప్పు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కావాలన్నా కలుపుకోవచ్చు. సో చికెన్ పేల్చిన ఈ ఆయిల్ లోనే ఈ మసాలా కూడా పేల్చుకోవాలి. సో అన్ని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఏదైతే ఆయిల్ మనము ఈ తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్, అలాగే పసుపు, ధనియాల పొడి వేసి వేయించుకున్నామో దానిని ఇలా దీంట్లో చికెన్ లో వేసేసుకోవాలి. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు, కారం మనం వేసుకోవాలి. ఇప్పుడు సో మీ టేస్ట్ బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ముక్కలకి ఇలా కారం, ఉప్పు బాగా పట్టిన తర్వాత చల్లారిన ఈ టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న దాంట్లో ఏదైతే మనము నిమ్మకాయల జ్యూస్ ని ఇలా ఆయిల్ లాగా చేసుకుని ఉంటామో దాన్ని దీంట్లో వేసుకోవాలి. సో యమ్మీ యమ్మీ చికెన్ పికిల్ రెడీ. ఇలా టేస్ట్ చూడండి, క్రిస్పీగా ఉంటాయి ముక్కలు, సూపర్ గా ఉంది. మీరు కూడా చేసుకోండి, ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి తింటారు. ఉల్లికాడలా నాన్న అవి? ఇవి ఉల్లికాడలు. ఓకే, అంటే ఫ్రెష్ ఉల్లికాడలు మన ల్యాండ్ లో పడలేదు. ఎస్, ఆ కత్తి కొంచెం దూరంగా పెట్టింది. వీటిని గిన్నెలో వేసి కడగాలి. తినమంటారా? ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి, అక్కడ పోతు పెట్టారు అన్నం. తర్వాత ఉల్లికాడలు. అదేంటమ్మా పువ్వు? ఉల్లి పువ్వు. ఉల్లి పువ్వా వేయచ్చా అది? ఓ పక్క దొరకాలి కాదు, అది వజ్రమైన సూర్య పుష్య గోమేదిగా మరకత మాణిక్యములు లాగా ఉంటాయి అవి. ఎన్ని పచ్చిమిరపకాయలు? 5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఉల్లికాడ, ఉల్లి పువ్వు, మళ్ళీ పచ్చిమిర్చి. ఉల్లిపాయ బాగా ఎగరమే. సో క్యారెట్ అండ్ బీన్స్.
ఉడకబెట్టిందా లేకపోతే పచ్చిదా అమ్మా? హాఫ్ బాయిల్ చేశారా రమణ? ఓకే. So this is sticky rice. Daddy Thailand నుంచి కొనుక్కొచ్చారు. You usually eat it with mango and sticky rice, but my dad makes fried rice with it. Amma is making ఏంటది కీమా, ఆల్రెడీ కుక్ కీమా విత్ అదేం పప్పు అది? జీడిపప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి జీడిపప్పు, పితుకు పప్పు. అవునమ్మ, దాన్ని అనపగించరు. రాయలసీమ సైడు పితుకు పప్పు అంటారు. ఈ కర్ణాటకలో కూడా ఫేమస్ బ్రేక్ఫాస్ట్. అంటే ఆ పప్పును అనపగించడం ఇలా పెడతారు, అప్పుడు తప్పకుండా చర్మం వస్తుంది అప్పుడు చేయాలి. ఓకే. ఇప్పుడే స్టిక్కీ రైస్ చేస్తాము దానిలో. Here's the amazing sticky rice with ghee.
గుమగుమలాడే మామిడికాయ ఊరగాయ. మామిడికాయ ఆవకాయ కావాలా? అయితే ముందు మామిడికాయలు చక్కగా ముక్కలు కొట్టుకోండి, వాటిని క్లీన్ గా తుడిచిపెట్టుకోండి. ఆ తర్వాత మసాలాన్ని మిక్స్ చేయండి. ఓకే. సో ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని క్లీన్ గా మంచి పొడి క్లాత్ తో తుడిచి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ చేయాలి అంటే దానికి నూనె కావాలి, పొడి, మెంతులు, పసుపు అండ్ రాళ్ల ఉప్పుని మనం పొడి చేసుకోవాలి. అలాగే ఆవాల పొడి, తెల్లగడ్డలు, ఇవి టేస్టీగా ఉంటాయి మధ్యలో. సో ఇప్పుడు మనము ఈ గిన్నెతో రెండు గిన్నెల మామిడి ముక్కల్ని ఊరగాయ పెట్టాలి అంటే మనం ముందుగా ఆవాల పిండి తీసుకోవాలి. సో ఇది ఒక గ్లాస్. అలాగే 3/4 గ్లాసు ఉప్పు, పొడి, ఒక గ్లాస్ కారపొడి, 2 స్పూన్ల మెంతులు, పసుపు కొంచెం. సో వేసుకున్న ఈ మసాలాలన్నీ మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గిన్నెతో 2 గిన్నెల మామిడి ముక్కల్ని సెపరేట్ గా తీసుకోవాలి. ఎందుకు ఈ కొలత అంటే 2 గిన్నెల మామిడి ముక్కలకి ఈ మసాలా, 1 గ్లాసు ఆవాల పొడి, 1 గ్లాసు కారం పొడి, 2 స్పూన్ల మెంతులు, కొంచెం పసుపు, అలాగే 3/4 గ్లాసు ఉప్పు. సో ఈ కొలత బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇలా ఆయిల్లో వేయాలి. ఈ ఆయిల్లో వేసిన ఈ ముక్కల్ని ఇలా తీసుకొని మసాలాలో వేయాలి. మసాలా పట్టేలాగా చూడాలి. ఇలా పొడి గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో తడి ఉండకూడదు, తడి ఉంటే పాడైపోతుంది. సో ఎవరికైనా కూడా అమ్మ ఎంత ఇష్టమో ఆవకాయ కూడా అంతే ఇష్టపడతారు. సో పెరుగన్నంలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అమ్మ పెట్టే గోరు ముద్దలు, అది ఆవకాయతో నెయ్యేసి పప్పేసి తింటే అసలు ఆ రుచే సూపర్. ఆవకాయ అన్నం తినాలన్నావు కదా, అందుకని ఆవకాయ పెడుతున్నాను. పిల్లలకి ఆవకాయ నేను వేరేమి ఇష్టం నీకు? అమ్మ ఎప్పుడు పెట్టలా? మా వాడైతే బాగా తింటున్నాడు. ఏంటి నోట్లో పీస్ చేసుకోవాలి. పీస్ కావాలా? ఇప్పుడు ఇంకా కారం ఎక్కువ ఉండదే, ఆయన తింటానంటే పెడతా. నోరు ఊరిపోతుందంట మా అమ్మాయికి. అప్పుడే నేను చెప్పానా, మా అబ్బాయికి చాలా ఇష్టం ఆవకాయ అంటే, నాకు కూడా. సో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇది ఎప్పుడెప్పుడు ఊరుతుందని వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో 3 days పెట్టాలి. 3 days మనం తరలించకూడదు.
3 days తర్వాతే మనం తీసి వాడుకోవచ్చు. సో అన్నిటికైనా ముఖ్యమైనది తెల్లగడ్డలు. ఇవి పంటి కింద పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయలో. ఒక్క నిమిషం. సో ఆవకాయ రెడీ. దీంట్లో ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టీల్ గిన్నెలో పెట్టకూడదు. ఇలా అంతా రెడీ అయినాక ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ లో మూత ఉన్నది తీసుకొని దాంట్లో పెట్టేసి టైట్ గా మూత పెట్టేయాలి. ఈ 3 days దీన్ని కదిలించకూడదు. 3 days తర్వాతే మీరు రుచి చూడాలన్నా వాడుకోవాలన్నా. ఓకే, యమ్మీ యమ్మీ. సూపర్. Wow! Good luck, Mr. Modi. What is that like tender coconut? It's cooked in tender coconut. What are these? 3.5 hours. Oh, very, very. Can I start cutting? You don't need to With my knife? The chicken's cooked so nicely. Can I cut? You put the whole thing in the oven. Are you going to put this recipe out? Why? See how the knife is going through the coconut? Whoa. You know, Dad and me worked on this recipe for so long. इनमें कॉपर का वेस्ट चाहिए. Oh no. Oh, that is that coconut. Nah, maybe. Wow, that tender coconut. Butter.